హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు ఉత్కంఠ దశకు చేరుకున్నాయి. 109 దేశాల నుంచి వచ్చిన అందాల రాణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా, కాంటినెంటల్ విభాగాల నుంచి వివిధ రంగాల్లో ఎంపిక ప్రక్రియ ఆరంభమైంది. సోమవారం జరిగిన టాలెంట్ పోటీ రెండో రౌండ్లో 48 మంది క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. నేపాలీ, హైతీ, ఇండోనేషియా సుందరీమణులు ఈ విభాగంలో తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉన్నట్లు మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. వీరిలో ఎంపికపై వారు కూడా క్వార్టర్ ఫైనల్స్ కు చేరనున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలపై మా ప్రతినిధి సాగర్ మరిన్ని వివరాలను అందిస్తారు. సాగర్, చెప్పండి, మిస్ వరల్డ్ పోటీలపై తాజా అప్డేట్స్ ఏంటి? అలాగే హైదరాబాద్ లో ఎక్కడెక్కడ పర్యటించారు, వారి పర్యటన వివరాలు ఏంటి? వరల్డ్ చరిత్రలోనే ఒక దేశంలో వరుసగా 2 సంవత్సరాలు ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడం విజయం సాధిస్తారు. అయితే దీన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది. 108 దేశాలకు చెందిన అందాల భామలు ఆ పోటీల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రం పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రభుత్వం కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ పోటీలో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని 10 చోట్ల చారిత్రక ప్రదేశాలను, పర్యాటక ప్రాంతాలను వీళ్ళు పర్యటిస్తున్నారు. దీని ద్వారా ప్రపంచంలో చాలా దేశాలకు ఇక్కడ పర్యాటక ప్రాంతాల గురించి తెలుస్తుందని ప్రభుత్వం యోచిస్తుంది. అందుకే ఇక్కడ సాంప్రదాయాల కళలు, ఇతర అంశాలను వాటిపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంలో సుందరీమణులు రాష్ట్రంలో సందర్శిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరి క్రీడా ఛాలెంజ్ కూడా స్వీకరించారు. వీటిలో నందినితో సహా 40 మందికి పైగా వారు యోగా క్రీడల్లో కూడా యోగాసనం కూడా వేశారు. ఇటీవల బంజారాహిల్స్ లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సందర్శించారు. రాష్ట్రంలోని భద్రత, పరిరక్షణ, మహిళల వేధింపులు, డ్రగ్స్ కట్టడాలకు అరికట్టేందుకు నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్న సాంకేతిక ఆధునిక అంశాలను పోటీదారులకు వివరించారు. అయితే మొన్న రాత్రి తెలంగాణ రాష్ట్ర పరిపాలనా సంఘమైన సచివాలయాన్ని కూడా సందర్శించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సచివాలయం లోపల సుమారు 2 గంటల పాటు పర్యటించారు. వీరికి మంత్రులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కూడా వివరించారు. అయితే వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మన భద్రత ఎప్పటికప్పుడు కూడా పోలీసు పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఎటు వెళ్ళినా సరే వారికి ఎటువంటి భద్రత కానీ మన పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ రోజు టీఆర్ని సందర్శించనున్నారు. వారి అంకురార్పణలను వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలను చేస్తున్నారు, వారికి అభివృద్ధి కార్యక్రమంలో మహిళలను ఎలా ప్రోత్సహిస్తున్నారు, స్టార్టప్స్ లకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రోత్సహిస్తుందనే అంశంపై వారికి వివరించనున్నారు. అయితే 21, 22 తేదీల్లోని ప్రపంచ సుందరి పోటీలకు ప్రారంభం దిశగా వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.